నేషనల్ క్రష్ రష్మిక మందన పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది. చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలు కావటం, రౌడీ బాయ్ తో ఎంగేజ్మెంట్ చేసుకోవటం, ఇలా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ తో బిజీగా గడుపుతూ ఎంజాయ్ చేస్తుంది. రష్మిక నటించిన రీసెంట్ బాలీవుడ్ మూవీ తామా ఈ అక్టోబర్ 21న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా విడుదలైన రొమాంటిక్ సాంగ్ తుమ్ మేరే నా హోయలే ఆయుష్మాన్ ఖురానా రష్మిక కెమిస్ట్రీకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే గత కొంతకాలంగా తనపై వస్తున్న పుకార్లపై రెస్పాండ్ అయింది రష్మిక. రక్షిత్ శెట్టితో విడిపోయాక కన్నడ ఇండస్ట్రీ తనను నిషేధించిందని కొంతకాలంగా వస్తున్న పుకార్లకు క్లారిటీ ఇచ్చింది రష్మిక. తనను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదని, కొన్నిసార్లు అపార్థాల వల్ల ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తాయని చెప్పింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కన్నడ మూవీ కాంతారా చాప్టర్ 1 సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాపై పలువురు సినీ సెలబ్రిటీలు రిషబ్ శెట్టిని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ అదే ప్రాంతానికి చెందిన రష్మిక మాత్రం ఈ మూవీపై స్పందించలేదు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే తామా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏ సినిమా రిలీజ్ అయినా తాను 2-3 రోజుల్లోనే చూడలేనని, కాంతారా కూడా విడుదలైన కొన్ని రోజుల తర్వాత చూశానని చెప్పింది. కాంతారా మూవీ టీమ్ ని అభినందిస్తూ మెసేజ్ కూడా చేశానని, వాళ్ళు తనకు థ్యాంక్స్ కూడా తెలిపారంటూ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టింది. తెర వెనుక ఏం జరిగిందో ఎవరికీ తెలియదన్న రష్మిక మన వ్యక్తిగత విషయాలన్నీ కెమెరా ముందుకు తీసుకురాలేం అని, ప్రతి విషయాన్ని ఆన్లైన్లో పంచుకునే వ్యక్తిని తాను కాదని తెలిపింది రష్మిక. అందుకే ఎవరు ఏమనుకున్నా పట్టించుకోనని, తన నటన గురించి ఏం మాట్లాడతారనేది ముఖ్యమని, దానిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటానని చెప్పింది. అయినా ఇతరుల కోసం మనం జీవించకూడదని, మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్లాలని తన అభిప్రాయాన్ని తెలిపింది. అపార్థాల వల్లే రూమర్స్ అన్ని పుట్టుకొస్తాయని, వాటన్నిటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇక సినిమాల విషయానికొస్తే తామా అక్టోబర్ 21న రిలీజ్ కానుండగా, ఆ తర్వాత నవంబర్ 7న ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో ఆడియన్స్ ముందుకు రానుంది రష్మిక. ఇవి కాకుండా పలు సినిమాలతో బిజీగా ఉంది.